సాయినాథ్ మహారాజ్కి అందరూ వెన్ను నిటారుగా పెట్టండి. కళ్ళు రెండు మూసుకోండి. ఓంకారం చెప్పుకుందాం. కొంచెం పెద్దగా చెప్పే ప్రయత్నం చేయండి. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे एकदन्तं उपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवमुपास्महे। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अनेकजन्मसम्प्राप्ते कर्मबन्धविदाहिने आत्मज्ञानप्रधानेन तस्मै श्रीगुरवे नमः। ఆత్మీయులందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. గురు బంధువులుగా మనమందరం కూడా ఈరోజు ఇక్కడ కలుసుకోవడం మన పూర్వజన్మ సుకృతం. ఎందుకు అంటే షిరిడి సాయినాథులు వారే చెప్తున్నారు, రుణానుబంధం లేనిదే ఎవరము కలుసుకోవడం అనేది జరగదు అని. కాబట్టి మనము అందరం ఇక్కడ కలిసాము అంటే రుణానుబంధమే. సరే, దాన్ని మీరు ఎలా నొక్కి గట్టిగా ఒక్కానించగలరు అనుకోవచ్చు. అది కార్యకారణ సంబంధం లేదే ఏది కూడా జరగదు కదా. అది మనకి దుస్సంఘటన అవ్వచ్చు, సత్సంఘటన అవ్వచ్చు, కానీ అక్కడ ఏదో ఒక కార్యం ఉంటుంది, కారణం ఉంటుంది. ఆ కారణం చేత ఇప్పుడు ఆ శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి ఒక తల్లి ఉన్నారే చూడండి, ఆవిడ ఈ గురు పౌర్ణమికి ఈ సాయి మందిరంలోకి వస్తుందని అనుకున్నామా? కానీ ఆమె ఎందు నిమిత్తం వచ్చింది? మిస ఒకటి, ఆయన వేసుకున్న గాలం ఒకటి. అలా రుణానుబంధం అనేది ఒకటి ఉంటుంది. ఎక్కడెక్కడో మందిరాల్లో ఉండొచ్చు, కానీ మనందరితో ఆమెకి ఎక్కడో ఎప్పుడో ఏదో జన్మలో సూక్ష్మ సంబంధం ఉంది. కాబట్టి ఈ నాగసాయి మందిరంలో ఆమెని ఇక్కడ ప్రవేశపెట్టాడు. అట్లా రుణానుబంధమే దాన్ని సాయినాథుని యొక్క సచ్చరిత్రలో బలంగా విశ్వసిస్తారు. సరే, ఇవన్నీ మీకు తెలుసు. సచ్చరిత్రను చక్కగా చదువుతున్నారు. సాయి బాబాని గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. బాబా గురించి చెప్పాలి అంటే ఒక రకంగా భయం. ఎందుకు భయం అంటే అందరూ కూడా బాబా సచ్చరిత్రను బాగా నమిలి జీర్ణించేసుకొని ఉన్నారన్నమాట. ప్రతి భక్తుని లీలను బాగా గ్రహించి వేసుకున్నారు. అందుకని ఏం చెప్పాలి, ప్రతిసారి కొత్తగా ఏం చెప్పాలి. సరే, మరి సాయినాథుడు ఎన్నో చెప్పు ఉన్నాడు. మనం చదువుకుంటే అన్నీ గుర్తొస్తుంటాయి. మరలా గడప దాటితే మాయా, గడప లోపలికి వచ్చినప్పుడు అబ్బా నాయనా అని శరణాగతి భావన. గడప దాటితే మన లోపల ఉన్న అరిషడ్వర్గాలు, అహాలు ఇవన్నీ కూడా ఉవ్వెత్తిన పడగల్లా విచ్చుకుంటూ ఉంటాయి.
సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇవి అందరిలో ఉంటాయి. సరే, ఈ అరిషడ్ వర్గాలు ఏంటి, అసలు ఈ త్రిగుణాలు ఏమిటి? త్రిగుణాలతోనే మానవుడు వచ్చాడు. సరే, ఈ త్రిగుణాలకి మళ్ళా త్రిక్షేత్రమయము. మనకి ఏవి కూడా చూడండి, అవస్థలు 3 ఉంటాయి. ఏం అవస్థలు చెప్పగలరా? మనకున్న అవస్థలు స్వప్నావస్థ, జాగృత అవస్థ, సుషుప్త అవస్థ. స్వప్నం అంటే కలలు అనేటువంటిది, నిద్రపోతుంటాం కానీ మనసు మేల్కొని ఉంటుంది. జాగృతి అంటే వాస్తవానికి ఇప్పుడు మేల్కొన్న స్థితి అనుకుంటాం, కానీ నిజమైన మేల్కోవడం అంటే అంతర్గతంగా మేల్కోవడం, ఆత్మ వికాసంతో మేల్కోవడం నిజమైన జాగృతి. కాబట్టి ఇక్కడ ఇంకా సుషుప్తి అంటే అక్కడ కాన్షియన్స్ బాగా ఉంటుంది, ఏది గుర్తుండవు. మనం చాలామంది చెప్తాం, అబ్బా ఈరోజు అసలు నాకు ఏది గుర్తు రాలేదు, అసలు నిద్రపోయాను, అసలు ఏమీ తెలియదు అంటారు. ఆ ఏమీ తెలియదు అంటున్నాడే వాడేవాడు? నువ్వు గాఢంగా నిద్రపోయావు కదా, మరి ఆ గాఢంగా నిద్రపోయానని నీ చేత ప్రకటింపబడుతున్నవాడు ఎవడు? ఆయనే పరమాత్మ. మనం జీవస్థాయిలో ఉన్నప్పుడు ఆ పరమాత్మను గుర్తించలేకపోయాం కాబట్టి నేను వేరు, నువ్వు వేరు, నువ్వు వేరు, నువ్వు వేరు అనేటువంటి ఆ భేద స్థితిలో ఉన్నాం. ఆ ఏకత్వ స్థితిలోకి వెళ్ళినప్పుడు అందరం ఒక్కటే, నేను ఒక్కటిగా ఉన్న నేను ఇన్ని రూపాలను దాల్చాను అనేటువంటిది నాకు విదితమవుతుంది. సరే, చిన్న స్థాయి నుంచి వస్తాను నేను ఈరోజు మీకు చక్కగా. ఇది మీరు నా కెరీర్లో కూడా ఇది నేను సెకండ్ టైం చెప్పేటువంటి సత్సంగం. ఇటువంటి సత్సంగాన్ని ఎలా అంటే సరళంగా సహజంగా మన జీవన విధానాన్ని ప్రతినిత్యము జరుపుకుంటూ ఉన్నటువంటి దాంట్లో మనం ఎక్కడ సరే రోజు బాబా గుడికి వస్తున్నాం, రోజు సచ్చరిత చదువుతున్నాం, రోజు గురి చరిత్ర చదువుతున్నాం, రోజు ఎన్నో సత్సంగాలు, అలాంటి వాళ్ళు ఎన్నో సత్సంగాలు చేస్తున్నారు, ఎన్నో సత్సంగాలు వింటూ ఉన్నాం. కానీ మనిషి యొక్క శక్తి బయటికి వెళ్ళిపోతూ ఉంది. ఎలా వెళ్ళిపోతుంది? మనం తీసుకున్నటువంటి ఇక్కడ నాగసాయి మందిరానికి వచ్చి తీసుకుంటున్న ఒక పాజిటివ్ శక్తి మన నుంచి ఎక్కడికి ఎలా లీక్ అయిపోతుంది? ఒక వాటర్ పైపు చూడండి, లీక్ అయిపోతే నీళ్ళన్నీ ఎక్కడికెక్కడంతా వేస్ట్ అయిపోతే ట్యాంక్ నిండుతుందా? అలాగే మనలో నుంచి మనం తీసుకున్నటువంటి శక్తి అంతా బహిర్గతం అయిపోతూ ఉంటే మరి మనం ఎందుకు మరలా ఒకసారి నువ్వు చెప్తున్నావు, నేను ఇంకా మాట్లాడినయ్యా, ఎవరి గురించి నేను మాట్లాడను అని బాబాకి 10 కాదు 108 సార్లు చెప్పుకొని ఉంటాం ఇప్పుడు. కానీ మనం మరలా తిరిగి గడ్డి తిని అదే పని చేస్తున్నావా లేదా? నాతో సహా మీరందరూ బుద్ధిమంతులు అయి ఉండవచ్చేమో, నేను మాత్రం బుద్ధిమంతురాలను కాను. అది ఎలా బుద్ధిమంతురాలను కాను ఏంటో అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక్కడ త్రిక్షేత్రమయము మన శరీరం అని చెప్పాను. ఎవరైనా, నేనైనా మీరైనా ఎవరైనా జీవులన్నీ కూడా మానవుడు అనబడేటువంటి వాడు త్రిక్షేత్రమయము ఉంటాడు. అవి ఏంటి? వాక్క్షేత్రము, బాగా గుర్తుపెట్టుకోవాలి, వాక్క్షేత్రము, భావనాక్షేత్రము, శ్రేష్టాక్షేత్రము. అంటే 3 క్షేత్రం అంటే ఏంటి? ఇప్పుడు ఇది క్షేత్రం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. క్షేత్రజ్ఞ విభాగ యోగము అనేటువంటి ఒక యోగాన్ని చెప్పాడు. క్షేత్రం అంటే ఒక స్థలం. ఇప్పుడు మనం పుణ్యక్షేత్రం అంటాం. శ్రీశైలం ఎందుకు పుణ్యక్షేత్రమైంది? అక్కడ ఆ శ్రీశైలపురంలో ఒక పూర్ణాత్మ కావచ్చు, సంపూర్ణ విశ్వాత్మ కావచ్చు, భగవంతుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి క్షేత్రమైంది. ఇప్పుడు ఇది మనది మానవ దేహంతో ఉన్న మన క్షేత్రం. మన క్షేత్రంలో ఉన్నవాడు, ఈ పురంలో ఉన్న దేహం అనేటువంటి పురంలో నివసించేటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మ కాకుండా జీవస్థితిలో మనం ఎలా వ్యవహరిస్తున్నాము, ఎలా ఉన్నాయి మనకన్నిటికీ? త్రిగుణాలు అనేవి మీకు అందరికీ తెలుసు కదా. ఏంటి త్రిగుణాలు? బడికి పోతానే ఉన్నారు కానీ పేపర్లు చెప్పడం లేదు. గుణాలు ఏంటి? మనలో ఉన్న గుణాలు. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. ఎందుకు అంటే స్పందించాలి. స్పందించినప్పుడు మరొకరికి ప్రోత్సాహం అవుతుంది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 గుణాలకు బంధితులమై మనము వ్యవహరిస్తూ ఉంటాము. నిజంగా మన స్వభావాలవి. వాస్తవానికి ఇది ఎందుకు ఇలా చేశాడు అంటే వాడు ఆ గుణంలో ఇరుక్కుపోయి ఉన్నాడు, వాడు ఆ గుణానికి బద్ధుడైపోయి ఉన్నాడు, బందీ అయిపోయి ఉన్నాడు. కాబట్టి వాడి వ్యవహార శైలి వాడికి కాదు పాపం తప్పు, ఆ గుణము చేత వాడు తప్పు కాబట్టున్నాడు. సరే, ఇప్పుడు వాక్క్షేత్రం. కొంతమందిని చూస్తా, ఆ నోటికి పోలేవురా నాయన, ఆ నోటికి పోయే కంటే అన్ని నోరు మూసుకొని బొమ్మ ఉండొచ్చు అంటాం.
అంటే ఆ వాక్కుకు భయపడిపోతున్నాం మనం. ఎందుకు అంటే తన వాక్క్షేత్రం సరిలేదు, అక్కడ ఏ గుణం పనిచేస్తుంది అనేది మీకు తర్వాత తెలుస్తుంది. సరే, భావనా క్షేత్రం అన్నాను. భావనలు అంటే ఏంటి? నేను ఒక్కోసారి చెప్తాను, మీరు కళ్ళు మూసుకొని తల్లి అమ్మవారు మీ ముందు ఉన్నట్లు భావన చెయ్యండి అంటాను. భావన అంటే ఊహించుకోవడం. మన కళ్ళ ముందు ఒక ఆకారం, ఇప్పుడు నేను ఇలా కళ్ళు మూసుకున్నాను, కళ్ళు మూసుకొని ఆ షిరిడీ సాయినాథుని యొక్క దివ్య మంగళ రూపం కఫ్నీదారి అయి సటకా ధరించి విశ్యతో నా ముందున్నాడు అని నేను భావన చేస్తూ ఉంటే నా ఆలోచన ప్రపంచంలో ఆయన ఇక్కడ ఉన్నాడు నాలో. అందుకే కదా గోపికలు వాళ్ళ యొక్క భావనా క్షేత్రంలో నిరంతరం ఎవరితో రమిస్తుంటారు? శ్రీకృష్ణ పరమాత్మతో రమిస్తూ ఉంటారు. అలా మన భావనా క్షేత్రంలో మన ఇష్ట దైవంతో నిరంతరము మనము రమించవచ్చు, వాళ్ళతో సాంగత్యాన్ని కలిగి ఉండవచ్చు. సరే, భావనా ప్రపంచము, వాక్క్షేత్రము, శ్రేష్టాక్షేత్రం. శ్రేష్టాక్షేత్రం అంటే ఇక్కడ మీకు బాగా అర్థమైపోతే, భగవద్గీత చదువుతా ఉన్నారు కదా, అర్థమైపోతే చెప్పేసి మనస వాచ కర్మన శ్రేష్టలు అంటే అబ్బా వాడు మనిషి మరే సరే వాడి శాస్త్రాలే నాకు నచ్చవప్ప. ఏమంటావు? వాడి శాస్త్రాలే అంటే వాడు చేసే పనులు నాకు ఇష్టం లేదు అని చెప్తామన్నమాట. అంటే శ్రేష్ట ప్రపంచం. ఈ 3 క్షేత్రాల యొక్క ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా 3 క్షేత్రాలను బట్టి నేను ఏంటనేది ఎదుటివాడు నన్ను నిర్ణయిస్తాడు. అందుకని మనకి ఇంకా పోతే ఈ 3 గురించి మనం ఈరోజు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాక్క్షేత్రం రెండవది అయినప్పటికీ వాక్క్షేత్రం గురించి నేను మూడవదిగా చెప్తానన్నమాట. సరే, ఫస్ట్ భావనా క్షేత్రం గురించి తెలుసుకుందాం. హరివేశ్వర బాంధవ, భావనా క్షేత్రం గురించి చెప్తాను. భావనా క్షేత్రం అంటే ఆలోచనల ప్రపంచము. ఇప్పుడు నేను ఇలా ఉన్నానమ్మా, ఇలా నా లోపల ఉన్న ఆలోచనలను మీకు దేని ద్వారా తెలియజేయడం వల్ల నా లోపల ఇది ఉందని మీరు తెలుసుకోగలుగుతున్నారు? మీరు మౌనంగా ఉన్నారు, నా లోపల ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి, నేను బహిర్గతం చేస్తూ ఉన్నాను. వేటి ద్వారా నా లోపల ఉన్న ఆలోచనలు మిమ్మల్ని చేరుతున్నాయి అని నేను అడుగుతున్నా. చెప్పవే పెద్దగా టీచరమ్మా. వాక్కుల ద్వారా చేరుతున్నాయి కదా, వెరీ గుడ్. ఇక్కడ భావనా క్షేత్రం అంటే ఇప్పుడు నాకు ఒక ఆలోచన వస్తుంది లోపల, ఏదో ఒకరిని చంపేయాలి, ఇక్కడ ఉన్న ఒక వ్యక్తిని గురించి అనుకుంటూ ఉన్నా, నేను కూర్చున్నా, నేనేమో సత్సంగం చేస్తూ ఉన్నా, నా మనసు, నా లోపల ఉండేటువంటి మనసు అంతా కూడా వ్యక్తిని నాకు ఇష్టం లేదు, ఇవన్నీ నా లోపల సైకిల్ లాగా జరుగుతూ ఉన్నాయి. కానీ మీరేమన్నా దాన్ని గ్రహించగలరా? గ్రహించలేరు కదా. ఎందుకు అంటే అది నా ఆలోచనల ప్రపంచము నాకే పరిమితమై ఉంది కదా. నా ఆలోచన ప్రపంచం నాకు పరిమితమై ఉన్నప్పుడు మీరు దాన్ని పట్టుకోలేరు అనమాట. సరే, ఇప్పుడు ఒక గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడు? నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు. ఎవరైతే తన గురించి తాను పూర్తిగా తెలుసుకుంటాడో వాడు ఇతరులను కూడా అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. ఇక్కడ మనందరిలో నా గురించి నాకు పూర్తిగా తెలుసు, నా స్వభావము, నా గుణము, నా ప్రవర్తన, నేను ఎటువంటి సందర్భంలో ఎలా ప్రవర్తిస్తాను అన్నది నాకు పూర్తిగా తెలుసు అన్న వాళ్ళు ఒకరు ఉన్నామా? ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి, ఇబ్బంది ఏం లేదు. మాకేం తెలియదు అంటే ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ దాన్ని శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री जय गुरुदेव दत्त साईनाथ महाराज की. దయచేసి సైలెంట్గా రండి, సైలెంట్గా కూర్చోండి ప్లీజ్. ఎందుకు అంటే
డిస్టర్బెన్స్ అనుకోండి, మిమ్మల్ని చూసినప్పుడు మీరు మాట్లాడుకునే మాటల మీదకి నా దృష్టి వెళ్ళిపోయినా, నా ఆలోచన వెళ్ళిపోయినా నాకు ఇబ్బందికరంగా అయిపోతుంది. సత్సంగం అనుకున్న వేలో వెళ్ళదు. దయచేసి అందుకని కూర్చోండి. ఓకే, సరే. జీసస్ క్రిస్ట్ అంటాడు, మ్యాన్ నో దే సెల్ఫ్. అంటే మనిషి తన గురించి తాను తెలుసుకోడు, కానీ ప్రపంచాన్ని అంతటిని గురించి తెలుసుకోవాలనుకుంటాడు. అందుకే తన గురించి తను తెలుసుకున్నవాడు సర్వసమర్థుడై ఉంటాడు. అటువంటి వాళ్ళే మనల్ని అందరినీ కూడా, ఒక ప్రధానమంత్రి కావచ్చు, ఒక రాజు కావచ్చు, అందరూ అటువంటి వాళ్ళకి శరణాగతి చేస్తారు. కానీ మనం ఇక్కడ పోతే నన్ను నేను తెలుసుకోవాలంటే నా భావనా క్షేత్రం గురించి కానీ, నా వాక్క్షేత్రం గురించి కానీ, నా క్షేత్రం గురించి కానీ అందరూ తెలుసుకోవాలి. అంటే నేను ఎటువంటి సమయంలో ఒక కథ చెప్తాను మీకు, చక్కగా అర్థం కావాలి అంటే. ఒక మహర్షి చక్కగా ఒక తీవ్రమైన వైరాగ్యం కలిగింది అతనికి. సరే, ఈ ప్రపంచంలో ఏమీ లేదు, చక్కగా ఎక్కడైనా మంచి ప్రకృతి ప్రదేశాల్లోకి వెళ్ళి చక్కని కొండల మధ్యన కూర్చుని ధ్యానం ఆచరిస్తే బాగుంటుంది, నా సాధన చక్కగా చేసుకుంటాను అనుకునేసి వెళ్ళిపోయి ఎత్తైన గుట్ట మీద కూర్చున్నాడు. గుట్ట మీద కూర్చొని అక్కడ మంచి ప్రకృతి దృశ్యాలు, పచ్చని పైర్లు, పక్షుల యొక్క కిలకిలా రావాలు, వాటి నడుమ ఆయన దివ్య తపస్సు చేస్తున్నాడు. అలా తపస్సుని 12 సంవత్సరాల పాటు చేశాడు. చేసి ఆయనకి అబ్బా, నాలో ఉన్న అరిషడ్ వర్గాలు నేను తొలగించుకున్నాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎప్పుడైతే మకరందాన్ని క్రోలేదానికి తుమ్మిద వెళ్తుందో, అలా ఒక జ్ఞానంతో కూడి ఉండినటువంటి వ్యక్తుల వద్దకు అనుకోకుండానే జన సమూహం వెళ్తూ ఉంటుంది. అలా ఈయనకి అక్కడ పశువులు అవి ఇవి కాసుకునేటువంటి వాళ్ళు ఉన్నవాళ్ళు చూసి, ఆ ఊరి కొండపైన మంచి స్వామివారు ఉన్నారండి, ఆ స్వామివారిని మనం మీరు దర్శించుకుంటే మీకు అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పారు. అలా ఒక్కొక్కరు వెళ్ళడము మంచిగా అయిపోయింది. అలా మన నాగసాయి మందిరం నిర్వాహకులు కూడా తెలిసిపోయింది, ఆయన ఎవరో గొప్ప స్వామీజీ ఉన్నాడు, ఎలాగైనా మన వార్షికోత్సవానికి కాస్త ఆయన పట్టుకొస్తే మన భక్తులందరికీ కూడా ఆయన ఆశీర్వాదాలు ఇప్పిస్తే చాలా బాగుంటుంది అనేసి అనుకున్నారు అన్నమాట. అనుకొని స్వామి దగ్గరికి వెళ్ళారు. స్వామి, ఫలానా రేపు ఆగస్టు 24వ తేదీ మా గుడిపాడు గ్రామంలో వార్షికోత్సవం ఉంది, మీరు వస్తే మా వాళ్ళందరూ చక్కటి భజన సంకీర్తనలు చేస్తున్నారు, మంచి బుద్ధిమంతుల్లాగా చక్కగా గురువారం పల్లకీలు మోస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, మీ దివ్యమంగళ ఆశీస్సులు వాళ్ళకి అందించండి స్వామి అని చెప్పి నిర్వాహకులు వెళ్ళి అడిగారు. సరే నాయనా, అదేం భాగ్యమో, నేను తప్పకుండా వస్తానని చెప్పి అన్నీ చేయించిన స్వామీజీ మాటిచ్చాడు. 24 రానే వచ్చింది. నిర్వాహకులు ఇప్పుడు కదా మనం ఇలా కూర్చున్నాం, ఏదో ఉపన్యాసకర్త ఇక్కడ కూర్చున్నాడు, నిర్వాహకులు పాపం వారి బాధ్యతల్లో వాళ్ళు కూర్చున్నారు, వచ్చిన భక్తులు వాళ్ళ ఇదిలో వాళ్ళు ఉన్నారు. అలానే ఆ కార్యక్రమంలో కూడా వాళ్ళు హడావుడిగా ఉన్నారన్నమాట. హడావుడిగా ఉన్నప్పుడు ఆ స్వామీజీని ఇప్పుడు మన చిన్నపిల్లలు ఎలా వస్తూ పోతూ ఉన్నారో అలా ఒక పిల్లవాడు తెలిసి తెలియకుండా టప్పని కాలు తొక్కేశాడండి. కాలు తొక్కగానే ఈయన తోక తొక్కిన పాము కదా పడిగి ఎట్టలేసి బుసలు కొడతాడు, అట్లా బుసలు కొట్టి, రే నేనెవరనుకుంటున్నావు, నేను శపించేస్తాను అయిపోయి సరిపోయింది. ఈయన సాధన ఇప్పుడు సాధనలో సఫలీకృతమైనట్ట, సాధనలో విఫలమైనట్లా? మా పోటీ చాలామంది ఏకాంతంలో కూర్చొని సాధన చేసుకుంటూ మేము అన్నీ చేయించేసాము, మమ్మల్ని ఏదీ బాధించడం లేదు అనుకుంటాం. జన సమూహంలో ఉంటూ కూడా ఏ సంఘటనకు కూడా స్పందించకుండా సాక్షిభూతుడుగా ఉండగలిగిన వాడు నిజమైనటువంటి సాధకుడు. అలా స్వామిల్లా ఉన్నాయన్నమాట మన సాధనలు, మన పూజలు, మన ఫలితాలు. కాబట్టి మనం సరే, ఇప్పుడు స్వామి వాక్క్షేత్రం పోయింది, ఆయన ఒక్కడే ఏకాంతంలో నేను అన్నీ జయించేసుకున్నాను, అంతే కదా. నలుగురిలో ఉండి, అందుకే మనకి గతంలో ఉమ్మడి సంసారాల్లో బాగా ఉండి బయటకు వచ్చిన తల్లులు తెలుస్తుంది ఉమ్మడి సంసారంతో ఉన్న అనుబంధము, అవినాభావ సంబంధం ఎలా ఉంటుంది, దానిలో మన ప్రయాణం ఎలా ఉంటుందని. ఇప్పుడు ఒంటరి జీవితాన్ని అనుభవించే వాళ్ళ దగ్గరికి వెళ్తే దాని గురించి ఏం చెప్తారు? ఇదే మా స్వేచ్ఛ అనుకుంటారు. కానీ మేము ఆ స్వేచ్ఛలో వాళ్ళ గుణాలు ఏదో పెద్ద తెలియదు, కానీ అక్కడ అన్నీ ఉన్నా, లోపల అన్నీ వస్తున్నా, దేన్ని స్పందించకుండా చేసిన, అందుకే ఆధ్యాత్మిక ఏకాంత సాధన వచ్చి మనకి ఇప్పుడు చేసేటువంటి చిన్న చిన్న కుటుంబాలైతే అందరి సమూహంలో ఉంటూ అందరి గుణాలను గురించి తెలుసుకుంటున్నప్పటికీ కూడా ఏ వ్యక్తి యొక్క గుణాన్ని గురించి మాట్లాడకుండా, ఏ ఒక్క వ్యక్తిని చులకన చేయకుండా అలా ముందుకు వెళ్తూ ఉంటాడు. చూడండి, వాళ్ళది నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం.
కదా, అవునంటారా కాదంటారా? కాబట్టి మనం అలా ఉండేందుకు మనం కృషి చెయ్యాలి. ఎవరైనా మనం అలా కృషి చేయాలి. అదే అన్నంత సాధ్యం కాదు, కానీ మీకు మీరు అనుకుంటే తప్పకుండా మారగలుగుతారు. నా సంగతి మీకు అందరికీ తెలిసే, విశ్వామిత్రుడికి కూతుర్ని కాబట్టి అది ఆయన చెప్పినట్టు, ఆ స్వామీజీ గురించి చెప్పినట్టు తోక దొక్కితే పుస్తకం కొట్టేటువంటి నైజంతో ఉన్న నేను ఇప్పుడు ఎన్నన్నా నా ముందర అంటూ ఉన్నా వినినట్టు చెవిటి దాని వలె ఉంటూ ఉంటాను. ఎందుకు అంటే అరే అనేది వాడు నన్ను కాదు, నా దేహాన్ని, నాకు సంబంధించి ఏ సంబంధం లేదు. నాలో ఉన్న వాడికి సంబంధం నాకెందుకు, నన్నంటే కదా నేను ఆలోచించుకోవాలి. నాకు ఏదైనా అంతే కదమ్మా, నిజమా? అందుకని మనకు అవసరం లేదు, ఎవరి పొగడ్తలు మనకు అవసరం లేదు. అలా అని విమర్శించినా మనము నేను ఇది అని నిరూపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత అంతకంటేనూ లేదు. ఇంకొకటి, సరే మనం విషయంలోకి వెళ్దాం. సరే, ఆలోచన ప్రపంచంలో నువ్వు ఎలా అయినా ఉండొచ్చు. ఇందాక నేను చెప్పినట్టు నా లోపల అనేక రకాల ఆలోచనలు చెందుతున్నా మీకు అందరికీ చిరునవ్వుతో కనిపిస్తున్నా, కానీ దానితో ఎవరికి ప్రమాదం ఉంది? నేను ఇప్పుడు కూర్చొని ఎవరినో నాకు ఇష్టం లేని వాళ్ళు చంపేయాలని ఆలోచన వచ్చింది లోపల, అది జరుగుతుంది మీకు తెలియదు. సరే, ఒక మంచి సినిమా హీరోయిన్ ఉంది, ఆమెలాగా మంచి ఫ్లైట్లో తిరగాలి చెయ్యాలని భావనలు వచ్చేసాయి నా లోపల. కానీ ఆ భావన ప్రపంచంలో నా ఇష్టం, నేను ఎలాగైనా విహరిస్తా. శ్రీకృష్ణుడితో గోపికలు విహరించినట్లుగా నా యొక్క ఆలోచనల ప్రపంచంలో నేను ఎక్కడైనా విహరిస్తూ ఉంటాను. దానితో ఇతరులకు ఇబ్బంది లేదు, నాకు ఇబ్బంది లేదు. సరే, మరి ఇబ్బంది అంతా ఎక్కడొస్తుంది? ఇది భావనా ప్రపంచం అంటే మానసిక క్షేత్రం. మనకి శాస్త్రం ప్రకారం చెప్పాలి అంటే మనస వాచ కర్మణ. మీకు ఇట్లా అయితే బాగా అర్థమవుతుంది. మనస అంటే శ్రేష్ట భావనా ప్రపంచము, కర్మణ అంటే శ్రేష్టల ప్రపంచము, మనస కర్మణ, ఇంకోటి వెరీ గుడ్. ఎవరా క్లాప్స్ కొట్టండి అమ్మా తల్లి, ఎవరో చెప్పండి. అంటే ఆ వాచ మనస అంటే వాక్కు ద్వారా, వీటి ద్వారానే వీటిల్లో ఏటి నుంచి ప్రమాదం ఉందని తెలుసుకుందాం. సరే, ఒకసారి చాలామంది ఇతరుల తప్పుల గురించి మనం చెప్తూ ఉంటాం, కానీ మన తప్పుల గురించి మనం మాట్లాడు. జీసస్ క్రైస్ట్ అనేటువంటి మహాత్ముడు గురించి మనకు అందరికీ తెలుసు. కానీ ఆయనట ఒకరోజు ఒక మార్గం గుండా పయనిస్తూ ఉంటే అక్కడ ఒక ఆవిడ్ని గుంజకు కట్టేసి అందరూ రాళ్లతో రువ్వుతూ ఉన్నారట. ఏంటి, ఎందుకు అని చెప్పి ఆయన అలా వెళ్ళాడట. అసలు ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పి అందరూ పాపం ఆమె ఏదో తప్పు చేసింది అనేటువంటి భావంతో అందరూ రాళ్ళు తీసుకొని ఆమెను కొడుతూ ఉన్నారట. కొడుతూ ఉంటే అప్పుడు ఆయన చూసి ఆయన హృదయం ద్రవించిందట. స్పందించి, నాయనా మీరేం చేస్తున్నారు? స్వామి, చెయ్యకూడని పని చేసింది, అందుకే మేమందరం ఈ విధంగా ఈమెను శిక్షిస్తున్నాము అన్నారట. సరే నాయన, నాది చిన్న ప్రశ్న నేను అడుగుతా, తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అని చెప్పాను. సరే అన్న స్వామి. అప్పుడు మీలో పుట్టినప్పటి నుంచి ఒక 20 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కావచ్చు, 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కావచ్చు, 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కావచ్చు, 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కాబట్టి ఈ మధ్యలో ఎంతైనా వయసు వేసుకోండి. అక్కడ ఉన్న జన సమూహంలో మీలో ఎవ్వరు కూడా మేము ఏ తప్పు చేయలేదన్న వాళ్ళు స్వచ్ఛందంగా చెయ్యొద్దన్నారండి. ఒక్కరు ఎత్తలేదు. అట్టాటప్పుడు ఆ ఎదుటి వాళ్ళని శిక్షించగా, అందుకే నో జడ్జిమెంట్ నో కంప్లైంట్స్. అంటే ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని జడ్జి చేసేటువంటి అధికారం మనకి ఎక్కడా లేదు. అలాగే ఇతరుల మీద కంప్లైంట్ చెప్పడం అంటే మన బాబా చెప్పిన పరనింద, చాడీలు చెప్పడం. పరనింద నీకు తెలిసి తెలియదా అని వేసేయడం వేరు. చాడీలు ఎందుకు అంటే అది సమ్మగా అనిపిస్తుంది. తేనె పూసిన కత్తి కదా, ఆ తేనెని నాకుతూ ఉంటే కత్తి తెగి రక్తం వచ్చేది కూడా తెలియకుండా ఉన్నాం. కానీ తల్లి, దాని ప్రభావాన్ని మీరు కర్మ రూపంలో అనుభవిస్తారు చూడండి, అప్పుడు ఉంటుంది సినిమా. మనకి సినిమా కష్టాలని చూపిస్తారు చూడండి, అప్పుడు అనుకుంటాం నేను ఏం కర్మ చేశాను రా దేవుడా నాయన. అది పైకి పెదాలతో అంటున్నాం, కానీ హృదయాంతరాల్లో నుంచి అడిగితే తప్పకుండా మన ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు కదా సినిమాల్లో, అలా మన సినిమాని అంత క్లిప్ తీసి వదిలేస్తారు. అరే ఫలానప్పుడు ఫలానా సాయి భక్తురాలు గుడికి వచ్చేదో చేస్తే నీ పాటికి నువ్వు గొమ్ము కొనకుండా ఆమె తెచ్చిన గుగ్గుల్లో ఈగబడిందా, సేవ పడిందా, మూసుకొని నువ్వు కళ్ళతో చూసావు కదా, గొమ్ముగా తీసి పక్కన వాళ్ళు పెట్టి వాళ్ళు ప్రసాదం తినకుండా చేసావు కదరా నాయన, అయిపోయిందిరా నీ సినిమా. అందుకని నీకు పెట్టే అంటే అది అమ్మ
చేసావు, చూసావు, జరిగింది పొరపాటే, చూసిన దాన్ని అవతల వారికి ఇబ్బంది కలిగించకుండా చేయగలిగినటువంటి సమర్థత సాధకుడు. అంటే నేను ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అలా ఉంటాయన్నమాట. దేనికైనా ఆ కర్మను అలా జోడించుకుంటూ మనం వెళ్తూ ఉంటే అలాంటి పరిస్థితులు ఉంటాయి. సరే, మానవుడికి ఉన్నవి ఆలోచనలు, మానవుడికి ఉన్నవి వాక్కులు. దీని ద్వారానే కదా మనం మిగతా జీవులన్నిటికీ కూడా భాష ఉంది, కానీ వాటి భాష మనకు అర్థం కాదు. మన భాష మనం వాక్కుల ద్వారా ఏదైనా. ఇప్పుడు చాలామంది మాలాంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఇప్పుడు ఎవరెవరినైనా మాకు వాక్ స్వాతంత్రం ఉందయ్యా అంటారు. వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి నేను ఏదంటే అది మాట్లాడితే గమ్ముకుంటారా? నేనేదా అంటే అది ఆలోచించుకుంటే మీకు తెలియదు కాబట్టి గమ్ముకుంటారు. నేను నా ఇష్ట ప్రకారం మాట్లాడితే చూస్తారు 2 రోజులు 3వ రోజు చెంప చెడేమనిపించి ఏదో నాయా ఈ నోటికి తట్టుకోలేక చేస్తున్నామని చెప్పి ఏదో పోలీసులు గిలిసి చెప్పి జైల్లో దోసేస్తారు. ఆ కర్మ జీవితం సాగిపోతుంది అనమాట. సరే, మనసు అన్నది ఆలోచనల సమూహము, వాచ అన్నది వాక్కుల సమూహము, కర్మలు అన్నవి శ్రేష్ఠ సమూహం. సరే, మన షిరిడీ సాయినాథుడికి ఈ సత్సంగానికి ఏమిటి సంబంధం? షిరిడీ సాయినాథుడు ఆలోచనల ప్రపంచాన్ని టచ్ చేశాడు. నిజంగా వాస్తవానికి ఏ గురువు కూడా ఎవరి దాంట్లో జోక్యం చేసి సర్వసమర్థుడు కాబట్టి దేనినైనా చేయగలిగినటువంటి సమర్థతను కలిగి ఉన్నవాడు కాబట్టి సాయినాథులు ఏం చేశారు అంటే ఒక భక్తుడు తన దగ్గరికి వచ్చినటువంటి భక్తుల యొక్క సరికాని ఆలోచనలు సరిచేసి వారిని సన్మార్గం వైపుకు నడిపించాడు. ఆ ఘట్టం ఏముందయ్యా మన సచ్చరిత్రలో అంటే మద్రాస్ భజన సమాజము అనేటువంటి ఒక లీల మీకు వస్తుంది. ఈ మద్రాస్ భజన సమాజము అనేటువంటి ఆ వ్యక్తి చక్కగా వస్తాడు, భజనలు చక్కగా పాడతాడు, మంచి కంఠస్వరం. కానీ ఏమి లాభము? లోపలంతా పేరాశ. అప్పటికి అతనికి లోపల బాబా గురించి ఒక బాబా ముస్లిము అనేటువంటి ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఉన్నప్పటికీ కూడా బాబా గారు అప్పట్లో ఒక్కొక్కరికి 35 రూపాయలు, ఒకరికి 55 రూపాయలు, ఒకరికి 5 రూపాయలు ఇలా ఇస్తున్నాడు కదా, నాకెందుకు ఆయన ఎవరైతే ఏంటి పోయేసేస్తే ఏదో అంత డబ్బులు ఇస్తాడు, నాకు దక్షిణ చక్కగా ముడుతుంది సంభావన, నా పని నేను చేసుకొని వచ్చేస్తే పోతుంది కదా అనేసి వెళ్ళాడు. కానీ అతని భార్య ఉందే, ఆమె నిష్కలంక భక్తురాలు, నిర్మలమైనటువంటి ప్రేమను బాబా మీద కలిగినటువంటి తల్లి. కాబట్టి ఆమె వెళ్ళగానే ఆమె ఇష్ట దైవాన్ని బాబాలో దర్శించింది. నిజంగా ఎంత భాగ్యమో కదా. మనం మన ఇష్ట దైవాన్ని ఒక్కసారిగా వెళ్ళి ఒక చోట చూసాము అంటే మన హృదయ స్పందన అలా ఆ తల్లికి కంటి దారులు ఇది నిజమా కళ అనిపించేటువంటి భావస్పందనలో తన్మయత్వంతో కన్నుల నుంచి ఆనంద బాష్పాలు రాలిపోతూ ఉంటే అసలు రాముడేంటి. కానీ మరలా ఆమె అలా అనుకోని ఒక్క సెకండ్లో మళ్ళీ తిరిగి చూస్తే సాయినాథుడే గద్దె మీద ఉన్నాడట. కానీ ఆ సాయినాథుడు గద్దె మీద ఏం చేసింది? మన స్త్రీలకు ఉన్నటువంటి ఒక అలవాటు అనమాట. అది మంచి అయినా చెడైనా ఇబ్బంది జరిగిన తోటే పోయి అక్కడ ఎవరికి చెప్తాం? మన శ్రీవారికి తెలియజేస్తాం, అయ్యా ఇదిగో ఇది జరిగిందని. అట్లా ఆ తల్లి ఆయనకి చెప్పింది. ఇతర లోపలంతా బాగా అసూయత ఈర్షితో ఉన్నాడు కదా, భలే చూసావులే, చూడ్డం ఏం చూసుంటావు, అంతా నీ భ్రమ అయి ఉంటుంది, నీ పిచ్చి అయి ఉంటుంది అన్నాడు. కానీ ఆమె నిరాశ అయిపోయింది. అందుకే ఎవరైనా మనం చెప్పినప్పుడు విని గొమ్ముగా ఉండాలి, కానీ వాళ్ళని ప్రోత్సహించే విధంగా మన మాటలు ఉండాలి, నిరుత్సాహపరిచే విధంగా ఎప్పుడు ఉండకూడదు. ఆ తల్లి నిరాశపడుతుంది. అయినా సరే, ఆమెకి ఆ ఒక్కరోజు కాదండి ఆ దర్శనం పొందింది. 3 రోజుల పాటు అలా సాయినాథునిలో శ్రీరామచంద్రుల వారి యొక్క దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుంటూ ఆనంద పరవశరాలైపోయింది ఆ తల్లి దర్శనానికి. ఒకసారి చప్పట్లు కొట్టండి ఆయన. అలా ఈయనలో ఏమీ అనిపించలేదు. సరే, ఇతన్ని భావనా ప్రపంచాన్ని ఎలా సరిచేయాలి, అందులో దర్శనాన్ని పొందినామని నిరుత్సాహపరుస్తున్నాడు. అంటే వాక్క్షేత్రం సరిలేదు, ఆలోచన ప్రపంచం సరిలేదు, శ్రేష్ఠ ప్రపంచం అంటావా? కంఠం ఇచ్చాడు సరస్వతి పుత్రుడే, కానీ దానికి సంబంధించిన సరైన గుణం గుడిసెడుగుది అనమాట. అంటారు కదా మన పెద్దవాళ్ళు, ఈ బుద్ధి గడ్డి తినిందని నీ గుణం గుడిసెడుతురా అని. అలా గుణం వీడిని ఎట్లా నేను ఇది చెయ్యాలి అని చక్కటి స్వప్న దర్శనం ఇచ్చాడు. ఆ స్వప్న దర్శనంలో అతను పోలీసులకు బందీ అయిపోయి ఉన్నాడు. ఆ బందీ అయిపోయినటువంటి క్షణంలో బాబా ఏంటి బాబా ఇలా జరిగింది ఏంటి అంటే అప్పుడు అడుగుతాడు అసలు ఇతను ఏంటి. చాలామంది అలా ఉంటారన్నమాట మనలో. చేసేవన్నీ కూడా అతను హిందువా ముస్లిమా అని సందేహిస్తూ బాబానికి హింసపరచాలనుకున్నటువంటి వ్యక్తి అతని ఇంట్లో ఎవరికీ తెలియకుండా ముస్లింల దేవత అయినటువంటి కాట్ బీబీ అనేటువంటి దేవతను పూజిస్తూ ఉన్నాడు.
అది వ్యక్తులకు తెలియకపోవచ్చు, విశ్వమంతా తానై నిండినటువంటి పరమాత్ముడికి తెలియదా? అందుకని ఆయన చక్రాన్ని అక్కడ తిప్పి అప్పుడు అన్ని కష్టాలు కలిగించిన తర్వాత ఒరే పోలీసులు అంటే నన్ను రక్షించు బాబా, కాపాడు బాబా అంటే కదా మనం కూడా ఆపద సమయంలో చేసినవన్నీ చేసేస్తాం. అయ్యా నాకు నీకంటే దిక్కులేరయ్యా, అయ్యా నన్ను కాపాడయ్యా అంటే పాపం ఆ మాయిక చక్రవర్తి కదా, నా బిడ్డలు మారుతారులే, ఒక అవకాశం ఇచ్చి చూద్దాంలే, బోలాశంకరుడు కదా మరి ఇచ్చేసాడు. ఇవ్వగానే వీడి లోపల ఆలోచనలు ఇంకా సరిగాల. ఒకసారి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ పోలీసులు అందరూ కాస్త చచ్చిపడి ఉన్నారు. చచ్చిపడినప్పుడు ఇప్పుడు దాకా ఒక రకమైన శిక్ష, పోలీసుల్ని చంపేశాడంటే మరింత శిక్ష కదా. కాబట్టి ఇప్పుడు ఇంకా బాగా ఇరుక్కుపోయావులయ్యా నువ్వు అన్నాడంట. ఇరుక్కుపోయావంటే ఎలా అని చెప్పి అప్పుడు బాధపడితే నువ్వు నన్ను రక్షింటే అప్పుడు ఆర్తితో హృదయంలో నిజమైన పశ్చాత్తాపంతో నమస్కరించుకొని బాబా నాకు నువ్వే దిక్కు, నన్ను రక్షించు అంటే అప్పుడు అంటాడు ఆయన, ఇదివరకు నువ్వు చేసిన నమస్కారాలకి ప్రస్తుతము చేస్తున్న నమస్కారాలకి ఏమైనా వ్యత్యాసం ఉందా? అప్పుడు కక్కాడు తన లోపల ఉన్న విషయాన్ని. ఇది వరకు చేసిన నమస్కారములు మీ వద్ద నేను ధనము ఆశించి చేసినవి, ఇప్పుడు మీ పట్ల శరణాగత భావంతో చేస్తున్నటువంటివి అని చెప్పాడు. అప్పుడు ఆయనకి ఎలా చేశాడు, అన్నిటిని కూడా ఒక్క దెబ్బలో సరిచేసేసాడు. అందుకే అయ్యాడు సమర్థ సద్గురు సాయినాథుడు. ఇక సరే మనందరికీ సచ్చరిత్ర అందించాడు హేమడ్ పంతు. ఈ సచ్చరిత్ర అందించినటువంటి హేమడ్ పంతుని ఎక్కడ సరిచేశాడు? బాబా గారి దగ్గరకు వచ్చేటప్పటికి హేమడ్ పంతు గారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, వాక్ విధానం ఎలా ఉంది, వీటన్నిటిని ఎలా సరిచేశాడు? వచ్చాడు, ఆయనకు బాబా దగ్గరకు వచ్చేదానికి ఇష్టం లేదు. ఇప్పుడు కూడా కొంతమంది చాలామంది రా పోదాం అని ఏదో అలా ఏదో మేగళ్ళ పూసేస్తే ఏదో కొంచెం వచ్చి ఉంటారు. పూర్తి ఇష్టంతో వచ్చే వాళ్ళు ఒక 100 మంది వచ్చారనుకోండి, ఆ 100 మందిలో 50 మంది ఉంటారు. కొంతమంది ఇక్కడికి రాలేకపోయినా, ఇక్కడికి వచ్చిన వాళ్ళకంటే రాలేకపోయినా పోలేకపోయామనేటువంటి తపనతో అక్కడ కూర్చొని వీటి మీదనే దృష్టి పెట్టి వాళ్ళు ఏ పని చేసుకుంటున్నా ఉంటారు చూడండి, వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు తల్లి. అంటే ఇక్కడ ఉండి 10 చోట్ల విహరించేయకంటే ఉన్న చోటు నుంచే భగవత్ యొక్క సాక్షాత్కారం చేసుకోవాలి, భగవద్గీతలు వినాలనేటువంటి ఆసక్తితో ఉంటారే వాళ్ళు నిజంగా చాలా గొప్ప వాళ్ళు కదా. అట్లా ఈ హేమడ్ పంతుకి ఎందుకంటే ఇందాక చెప్పాను నేను ఫస్ట్లోనే, కార్యకారణం లేనిదే ఏది జరగదు ఎవరి జీవితంలో అయినా కూడా. అది భగవంతుడికి తెలుస్తుంది, మన గురించి మనం పూర్తిగా తెలుసుకున్నప్పుడే మనకు తెలుస్తుంది. అలా ఈ హేమడ్ పంతుకి ఏం జరిగింది? సరే వచ్చాడు, ఫ్రెండ్స్ చెప్పారు నాయనా మంచి గురువు ఉన్నాడు అక్కడికి వెళ్ళవయ్యాను అంటే అప్పుడు ఒక సంఘటన జరిగి ఉంది. ఏం సంఘటన? ఇతని ప్రియ స్నేహితుడైనటువంటి స్నేహితుడి యొక్క కుమార్తె సాక్షాత్ గురు సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా రక్షింపబడలేదట. అలా రక్షించినప్పుడు గురువు యొక్క ఆవశ్యకత ఏంటి అసలు మన జీవితంలో? ఇప్పుడు గురువుని నమ్మితే మీ యొక్క సమస్త దుఃఖాలు అన్నీ హరింపబడతాయని కదా చెప్తున్నారు. మరి ఆయన దగ్గర ఉన్నప్పుడు సాక్షాత్ ఆయన సమస్యల్లోనే బిడ్డ చనిపోయినప్పుడు అటువంటి గురువుని మన కర్మను మనమే అనుభవించాల్సి వచ్చినప్పుడు గురువుని ఎందుకు మేము పట్టుకోవాలి? అటువంటి గురువుల దర్శనం ఏంటి, గురువుల యొక్క ఉపయోగం ఏమిటి అనేటువంటి ఆలోచన హేమడ్ పంతులో ఉందన్నమాట. సరే అలా జరిగింది. మళ్ళా నానాసాహెబ్ చందోర్కర్ ఉన్నాడు కదా మహానుభావుడు, ఎంతమంది భక్తమానుల్ని సాయినాథుని సమస్యానికి తీసుకొచ్చి వాళ్ళ జీవితాన్ని చరితార్థం చేశాడు. నానాసాహెబ్ చందోర్కర్కి ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులు. ఎందుకు అంటే అటువంటి భక్తులు నిజంగా కోపాలు ఉంటారు. అలా ఆయన చేశాడు. చేసిన తర్వాత మళ్ళా గట్టిగా చెప్పి పంపిస్తాడు. పంపించిన కానీ వస్తాడు ఆయన బాబా సమస్యలోకి. వచ్చేగానే అప్పుడు అనుకుంటాడు, అరే ఇటువంటి దివ్య మంగళ రూపుని యొక్క సాంగత్యాన్ని నాకు కలగజేసినటువంటి నా స్నేహిత బృందం ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నేను జన్మల రుణగ్రస్తుడై ఉంటాను. ఎప్పుడైతే ఆ పరబ్రహ్మను చూశాడో అతని ఆలోచనలన్నీ పటాపంచలైపోయాయి. షిరిడి సాయినాథుని చూడగానే సరే వచ్చాడు అంటారు కదా, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకల దాకా పోదు అని. అంటే టక్కన చూశాడు ఆ క్షణం బాగా. అంటే మనకు కూడా అలా అప్పుడప్పుడు కలుగుతుంది చిన్న చిన్న వైరాగ్యము, చిన్న అబ్బా ఈరోజు చూశాను బాబా నాగసాయి మందిరంలో, అబ్బా రోజు వచ్చి నిన్ను ఇలా చూసుకుంటే ఎంత బాగున్నాయ్యా అని చెప్పి అనిపించింది. అలా గడప దాటేసే ఒక పోతాం రోజు ఎంత పోయినా ఆ బాబానే కదా, అలా చాలా గుగ్గులే కదా అనిపిస్తుంది. అరే మన ఇంట్లో చాలా పనులు ఉన్నాయి కదా పోతాంలే అనిపిస్తుంది. అట్లా ఈయనకి సరే అయిపోయింది. వాడాలో కూర్చున్నాడు. వాడాలో కూర్చున్న తర్వాత కొద్దిగా ఆ సహజ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది కలగ్గానే మళ్ళా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అనమాట.
సరే బాలబాటి అనేటువంటి ఒక స్నేహితుడు కలిశాడు. వాళ్ళిద్దరి మధ్యన ఒక సంభాషణ జరుగుతూ ఉంది. బాలబాటే ఏమన్నాడు, అయ్యా మన కర్మల్ని మనం అనుభవించాలి, ఈయన మాత్రం స్వపక్షాన అతను గురువుల పక్షాన వాంచరయ్య కానున్నది కాక మానదు కదా, కాబట్టి అని చెప్తాడు బాలబాటి. సరే బాబా ఏం చేశాడు, అప్పుడు వాడాలో ఉన్నాడు. వాడాలో ఉన్నటువంటి బాబా కూర్చొని అన్నాడు, హేమంత్ పంతు వాళ్ళు వెళ్ళగానే వాడాలో ఏం జరుగుతుంది అన్నాడు. ఈ హేమంత్ ఏమంటున్నాడు, ఈయన పేరు అన్నాసాహెబ్ దబోల్కర్, బాబా ఉచ్చరించింది ఈ హేమంత్ ఏమంటున్నారు అన్నాడు. సరే అనగానే ఏంటి అంటే అక్కడ కూర్చొని బాబాకు అందుకే వాద వివాదాలు ఇష్టం ఉండదు. వాద వివాదాలు దేనికి కారణం అవుతాయి తల్లి, గొడవలకి కారణం అవుతాయి. మన అహాన్ని అంటే నేను రైట్ అని నిరూపించుకునేందుకు చేస్తాడు వాదం. కానీ ఇక్కడ చెప్పాలంటే ఎవరు రైట్ లేదు, ఎవరు తప్పు లేదు. తిన అవగాహన స్థితిగతులు తినవి, తన అవగాహన స్థితిగతులు తనవి, ఈమె అవగాహన స్థితిగతులు ఆమెవి. అందుకే ఒక మెడిటేషన్ మాస్టర్స్ చెప్తారు ఒక అద్భుతం, వాడి నోరు వాడిష్టం కదా, నా మనసు నా ఇష్టం. వాడు అన్న మాటల్ని నా చెవుల ద్వారా నా మనసులోకి వేసుకోకపోతే నాకు ఏ బాధ లేదు కదా. ఎవరన్నా ఇప్పుడు ఇంకో చూడండి, మంచిగా చెప్పేవాడి దగ్గర మనం కాసేపు టైం స్పెండ్ చేయం. ఎవరన్నా ఇదిగో నువ్వు బాగానే ఉంది చిట్టమో, సంవత్సరానికి ఒకసారి నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చిపోతా ఉన్నావు కదా, సత్సంగం ఆ రోజు చెప్పేవాడు ఒక ఆమె ఇటంటా ఖరీదు అయ్యి ఈ సంసారాల గురించి ఏమన్నా నోరు మూసుకొని లక్షణంగా ఆ మూడికి అన్నం ఉండి పెట్టుకోవాలి ఏంది పిల్ల అని అంటా ఉన్నారంటే, అప్పుడు దాకా నేను తొందరగా అమ్మ ఎదురు చూస్తుంది వచ్చా. అసలు ఎవరికా ఆమె ఎవరు, పేరు చెప్పండి అంటాను, నువ్వు చెప్పు అని గంట సేపు ఆమె కూర్చుంటుంది. అంటే మనకి విమర్శనాత్మకమైనటువంటి విషయాల పట్ల ఉన్న ఆసక్తి సజ్జనత్వం మీద లేదు, జనించటం లేదు. అక్కడ అప్పుడు లోపం ఎవరిది, నా లోపం. ఆసక్తిగా ఉన్న నా లోపం కానీ చెప్పేవాడి లోపం కాదు. చెప్పేవాడు చెప్తూ ఉన్నాడు అనుకోండి, లేదబ్బా నాకు పని ఉంచుతుంది సరే అనుకుంటే మనదేం పోయింది. ఇది 9 రంధ్రాల బొంత. ఈ 9 రంధ్రాల బొంతకి ఎవడో ఒకడు నన్ను ఏదో అన్నాడనమాన ఇంకొక రకమైనటువంటి బొంత ఏమైనా ఎక్స్ట్రా పడుతుందా, పడే సమస్యే లేదు. కాబట్టి ఎవరి కర్మానుసారం వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం ఎవ్వరూ అన్నదాన్ని దయచేసి తీసుకోవద్దు. ఇకపోతే భావనా క్షేత్రం గురించి చెప్పాను. వాక్ క్షేత్రం మాత్రం ఇక్కడ మనం అంతా కూడా దెబ్బతినేది ఎక్కడ అంటే, మనకి చక్కటి ఒక ఉపమానం కూడా ఉంది. మన ఒక రాజు దండోర ఇచ్చాడట, ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ఏమన్నా ఉంది అంటే దాన్ని పెట్టండి ప్రదర్శనలో అన్నాడట. సరే ఒక ఆయన పాపము అందరూ ఎక్కడెక్కడ కోహినీరు వచ్చినారని మనం అయ్యే కదా చెప్పుకుంటున్నాం, అన్నీ ఎన్నెన్నో తెచ్చి ఆ నమూనాలన్నీ పెట్టాడట. ఒక పాప అమాయక చక్రవర్తి ఏదో ఒక 4 బొమ్మను తెచ్చి పెట్టాడట. అంతా తిరుక్కుంటూ రాజుగారు వెళ్ళిపోయారు. అయిన ఆ 4 దగ్గర ఆగాడు, ఇది ఎందుకు పెట్టావయ్యా అని. ఇది ఎలా అవుద్దిరా నాయన ప్రపంచంలో ఇదంటే, దీనంత మంచిది లేదు రాజుగారు అన్నాడట. ఎందుకు అన్నాడు, దీని ద్వారానే కదా ఎంతమందో వ్యక్తులతో నేను కలవగలుగుతున్నాను, చక్కగా భగవంతుని యొక్క నామాన్ని తలచగలుగుతున్నాను, అందుకని ఇది చాలా గొప్పది అన్నాడు. సరే మరలా అత్యంత కీడైంది ఏంటి అన్నాడు. మరలా ఈయన అదే పెట్టున్నాడు. ఏమిరా నీకేమన్నా తెక్క, ఏమన్నా నన్ను ఏమన్నా పరీక్షించేదానికి చేస్తున్నావా ఏంటి ఇది అని చెప్పి మరలా అన్నాడు. రాజుగారు దీనంత చెడ్డది లేదు నాయన అన్నాడంట. ఎందుకు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక బిచ్చగాడు వస్తున్నాడు అనుకోండి, భవతి బిచ్చాన్ దేహి అన్నాడు, అన్నవాడికి ఎలా ఉంటుంది అట్లా కాకుండా బిచ్చం పెట్టే బొచ్చు డాష్ అన్నాడు. ఆడికి బిచ్చి వేస్తామా మనం, ఈ పెట్టే అమ్మను కూడా వాడు పెట్టకుండా చేసుకుంటాడనమాట. అందుకని తిట్టే నోరు అంతమంది శత్రువుల్ని తయారు చేసుకుంటుంది. కాబట్టి మనమంతా ఈ 3 క్షేత్రాల్లో ఏదైనా సక్రమంగా చేసుకోవాలి అంటే వాక్క్షేత్రాన్ని సరి చేసుకుంటే నీ మాటను బట్టే నీ నోటి మాటే నీ నుదుటి రాత. మనం ఏం చేస్తాంలే, ఏం చెందుతాంలే, నేను మహా గొప్ప అనే భావనతో నువ్వు ఉండు. ఎదుటి వాళ్ళని నువ్వు మాట్లాడే నీ నోటిలో నుంచి, అందుకే జీసస్ క్రిస్ట్ అని చెప్తాడంటే ఒక అద్భుతమైన మాట, నీ లోపలికి ఏది వెళుతుందో అది చెడు చేయదు. ఎందుకంటే ఇతరులు చెప్పేది మన చెవుల ద్వారా లోపలికి వెళ్ళినావి అనుకోండి, అవి బహిర్గతం కానంత వరకు మనకు కీడు చేస్తాయా తల్లి, చెయ్యవు. అది ఎప్పుడైతే నీ నోటి ద్వారా బయటకు వస్తుందో అప్పుడు నీకు అది చాలా చేటు తెచ్చి పెడుతుంది. కాబట్టి మనం వాక్క్షేత్రాన్ని సరి చేసుకోవాలి. తర్వాత అందుకే నీ మతిని బట్టి నీ గతి అంటారు.
నీ ఆలోచనను బట్టి నీ జీవన విధానం ఉంటుంది, నీ మాటలను బట్టి నీ శ్రేష్ఠ ప్రపంచం ఉంటుంది. ఒక మాటని మనం ఇక్కడ నుంచి వ్యక్తపరుస్తున్నాము అంటే వాస్తవానికి అనుకుంటాం మనం, ఏదో మాట బయటకు వచ్చేస్తుంది, అబ్బా చిట్టమ్మ వస ఎక్కువ తాగేస్తుంది కాదు, లొడా 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 వచ్చేస్తాయని. నా లోపల నుంచి ఒక మాట బయటికి రావాలంటే 7 రకాలుగా శుద్ధీకరణం అయ్యి వ్యక్తం అవుతుంది. అందుకని చూడండి, సాధకులు అనేటువంటి వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు, చాలా ఒక రకమైనటువంటి విమర్శనాత్మకమైన సంఘటనలు జరిగే అక్కడ వాళ్ళు నైస్గా తప్పుకొని వెళ్ళిపోతారు. ఎందుకు? అక్కడ మనకు అవసరం లేదు. అవసరం లేని దాన్ని మనం తగిలించుకొని మనం ఇప్పుడు ఎన్నో కర్మల మూటలు తెచ్చుకొని ఎంతో అనుభవిస్తున్నాం కదా. ఇప్పుడు నిన్ను నువ్వు ఉద్ధరించుకోరా నాయన, నిన్ను నీ జీవితాన్ని సరిచేస్తుంది. నా జీవితం ఏంది, నేను పొరిగింటోడి జీవితం సక్రమం చేస్తాను, ఎదురింటోడి జీవితం సక్రమం చేస్తాను, అదిగో ఎవరిదే ఎందుకు నాయన నువ్వు చేసేది, నిన్ను నువ్వు తెలుసుకున్న వాడివే పూర్తి సమాధానం. అందుకే చాలా మంది అంటారు, నేను మైసూర్ మహారాజును చూశాను, ఆ రాజును చూసి, మైసూర్ మహారాజును చూసినా ఇంకొకరిని చూసినా నీకేమిటా లాభం? సో వాట్? నిన్ను గురించి నువ్వు పూర్తిగా తెలుసుకున్నప్పుడే అప్పుడు నీ దగ్గరికి ఆ మైసూర్ రాజా కూడా వస్తాడు. ఇప్పుడు రమణ మహర్షి దగ్గరికి కావచ్చు, షిరిడి సాయినాథుల వరకు కావచ్చు, మనకి అంత దాకా ఎందుకు తల్లి, పుట్టపర్తి సాయిబాబా గారు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి ఎంతమంది ఎక్కడెక్కడ విదేశాల నుంచి ఎక్కడెక్కడి నుంచి క్యూలు కట్టేవాళ్ళు, ప్రధానమంత్రులు అందరూ వచ్చి వాళ్ళు కాలు మొక్కుతున్నారంటే, ఎంతో మంది విద్యాపారంగతులు కాలు మొక్కుతున్నారంటే ఆత్మ విద్య ముందు ప్రాపంచిక విద్య శూన్యం. సరే, ప్రాపంచిక విద్య శూన్యం అంటావమ్మా, భలే చెప్తావే. చదువు సంధ్య లేకపోతే ఎట్లా అంటే, ప్రాపంచిక విద్య మన యొక్క జీవన వృత్తికి పనికి వస్తుంది. ఆ ప్రాపంచిక విద్యలో కూడా సంస్కారం లేనటువంటి వ్యక్తి యొక్క విద్య అనర్థదాయకం, అసంపూర్ణం. సంస్కారం, చదువు లేని వాడు సంస్కారవంతుడైతే అది చాలా, చదువు ఉండి కూడా సంస్కారహీనుడుగా ఉన్నాడు అనుకోండి, వాడి చదువు నిర్ధం. అసలు ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయి సమాజంలో, మనం ఎన్ని వింటున్నాం, ఘోరాతి ఘోరమైనటువంటి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి జరుగుతున్నాయంటే మనుషుల యొక్క ఆలోచన ప్రపంచంలో జరుగుతున్నాయి. మనం ఇంకొకటి, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పైకి చాలా గొప్పగా దర్పంగా కనిపిస్తూ ఉన్నాం, కానీ ఎవరో ఒకరు ఏదో ఒక తెలియని ఒక చింతతో సతమతం అవుతూనే ఉన్నారు. అంటే ఇది ఎక్కడ తప్పు జరుగుతుందంటే వాక్క్షేత్రంలో తప్పు జరిగి నీ భావనా ప్రపంచాన్ని ఇచ్చేసి భావ దారిద్ర్యాన్ని సృష్టిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే మన మాటల ద్వారా, మనం చేసేటువంటి పనుల ద్వారా జరిగేవి మన శరీరం మీద ప్రభావితమయ్యి శరీరంలో అనేక రకాల రుగ్మతలను కలిగిస్తాయి తల్లి. శరీరంలో మనం దానికంతా ఎలా పెట్టుకుంటున్నాం, మనము ఆహార పదార్థాల్లో పిండి రసాయనాలు ఎక్కువ వల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది అని. సరే, అలాంటి అనారోగ్యం మనకే ఎందుకు రావాలి? ఇక్కడ లేదు, ఇక్కడ బుద్ధి సరిలేదు, ఇది సరిలేదు, ఇంకోటి సరిలేదు. ఇప్పుడు ఏదో రకరకాల ఆలోచనలతో ఆహారం తీసుకుంటే అది నీకు ఎటువంటి శక్తిని ఇస్తుంది తల్లి? నువ్వు ఏ ఆలోచనలతో తీసుకున్నావో అలాంటి ఆలోచనలే ఉద్దీపం అయ్యేటువంటి శక్తిని ఇస్తుంది అది. కాబట్టి నీకు అనారోగ్యంగా ఉన్న ఒక వ్యక్తి ఎవరైనా వచ్చినా అని చెప్పు, నేను చాలా బాగున్నాను, పర్లేదు, ఇంత మాత్రమే ఉండగలుగుతున్నానంటే సంతోషం. కానీ మనం నోరు తెరిచాము, అబ్బా ఏం చెప్పమంటావులే, ఒకటే నీరసం, ఒకటే ఇది, కూర్చుంటే లేకపోతున్నా, లేస్తే కూర్చోలేకపోతున్నా, అది కాదు. అయ్యో ఇంతవరకు అంటే మనము మధురమైనటువంటి ఘట్టాలను గుర్తు తెచ్చుకోకుండా నిరంతరం విషాదాల గురించే మాట్లాడుకుంటున్నా, విషయ చింతనల గురించే మాట్లాడుకుంటున్నాం. అంటే ఏమంటున్నా, ఏది ఆలోచిస్తావో నువ్వు అదే తీరుతావు. ఇప్పుడు నేను చెప్పాను కదా, నెల్లూరులో ఉండి నేను మీరు చెప్పినట్టు యూట్యూబ్లో చూస్తుంటే గొప్ప సాధకురాలని, కానీ మొన్న రాగానే బావా అప్పుడప్పుడు నాకు మొటిక్కాయలు వేస్తాడమ్మా, ఊరికే నేనైతే ఇక్కడైతే కూర్చోలేదు, నన్ను ఆయన ఎన్ని సటకా దెబ్బలు, నా ఈపు ఎంత పగిలిందో నాకు తెలుసు, ఎన్ని రకాలుగా సాధాడో నాకు తెలుసు. అలా కానీ పర్వాలేదు బాబా, ఈ నడక కొద్దిగా నాకు నీ మీద ఇదవుతుంది, నా అంతరంగం ఇలా. సరే అవునమ్మా, ఇందాక చెప్పాను కదా స్వామీజీలాగా, నేను రాగానే రాబోయే ముందే ఒక ప్రణాళిక తయారు చేసి పెట్టాడు. ఆ ప్రణాళిక అయిన తర్వాత అప్పుడు అనిపించింది, ఓహో నాలో ఇంకా ఆ వాసన అంటారు కదా, ఇంగ వాసన అని, ఆ వాసన యొక్క ఇది కొంచెం ఉంది. కాబట్టి బాబా దీన్ని తొలగించుకునేదానికి మనలో యొక్క దుర్గుణాలని మన గురువు దగ్గర తెలియజేసుకోవచ్చండి. తెలియజేసుకున్నప్పుడు మన స్థవన మందిర్ చదివే తల్లులు కూడా విదితమే కదా, అయ్యా మాలో ఉన్నటువంటి దుర్గుణాలు నీ ముందర నివేదించుకుంటే వాటిని సద్గుణాలుగా చేసి ఇవ్వగలిగినటువంటి సమర్థుడు నువ్వు. అదే ఈరోజు నాతో మీరు స్నేహంగా ఉన్నారనుకోండి, మీకు చెప్తాను నా బలహీనతలన్నీ. స్నేహంగా ఉన్నంతసేపు అయ్యో అమ్మో పాపం అన్నావు, మన ఇద్దరికి చిన్న క్రాక్ వచ్చింది, క్రాక్ రాగానే అయిపోయింది, అబ్బా
అమ్మగాలి అంత ఇన్ని రోజులు ఉన్నా కానీ నేనా ఎట్లా మరి భగవంతుడు అంటే అప్పుడు నేనేమనుకుంటాను, నేను మంచిదాన్ని, ఆమె చెడ్డదై నా నుంచి దూరం అయిపోయింది అనుకుంటాం. కానీ అప్పుడు ఏమైంది ఆ చెడ్డ. అందుకని ఫ్రెండ్స్ దయచేసి ఇది చాలా సూక్ష్మమైనటువంటి విషయం, మీరు అన్నిదా భావించవద్దు. ఏంటి ఇలా టాపిక్కే ఇది చూడండి, వాక్క్షేత్రము అనేటువంటి అద్భుతమైనటువంటి టాపిక్ ఇది. దీంట్లో మన సాయినాథుడు మనల్ని ఎన్నో చోట్ల పరనింద చేయొద్దని చెప్పాడు కదా తల్లి. పరనింద చేసేదానికి ఒక పుణ్యక్షేత్రంలోకి వెళ్ళినటువంటి భక్తుడు ఇతరుల గురించి విమర్శిస్తే ఏం జరుగుతుంది, అరే పంది మలం తిన్నట్టు తింటున్నావురా అన్నాడు. అట్లా అవన్నీ కూడా చిన్నవే, శ్రద్ధాసహనం అన్నాడు. ఇట్లాంటివన్నీ ఆయన చిన్నవి చెప్పి, అంటే మనలో ఉన్నటువంటి కుండకి పెద్ద కుండకి చిన్న రంధ్రం పడింది అనుకోండి, నీళ్లు కారి 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 వెళ్ళిపోతాయి కదా. అలాగే మనలోకి వెళ్ళేటువంటి శక్తి కూడా, భగవంతుని యొక్క కృప కూడా మనలో ఉన్నటువంటి ఆ బలహీనత వల్ల పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఎలా తొలగించుకోవాలంటే ఎక్కువ మాటల వ్యక్తి. నేను అందుకే నాకు నా గురువులు ఇచ్చారు అది, అమ్మా ఒక వారంలో 2 సార్లు నువ్వు మౌనం పెట్టుకోనానా, నీ వాకు శుద్ధీకరణ జరుగుతూ ఉంది, చక్కగా నిన్ను లోక కళ్యాణం కోసం వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి నువ్వు దీని నుంచి బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే నువ్వు వారంలో 2 రోజులైనా ఖచ్చితంగా ఫుల్ టైము మౌనంగా ఉంది. ఇప్పుడు మనము ఆహారం మీద జిహ్వచాపల్యం ఉంటుంది అనుకోండి, వారంలో 1 రోజైనా తినకుండా ఉండాలనే నియమం పెట్టుకుంటాం కదా. అట్లాగా మనం క్రమేపీ చేసుకుంటూ పోతే ఎదుటి వాళ్ళు చెప్తే నేను మారాను అని అంతా కూడా అబద్ధం. ఎందుకు అంటే సాక్షాత్ శ్రీకృష్ణుడంతటి మహానుభావుడే అర్జునుడికి అంత గీతోపదేశం చేస్తే చిట్ట చివరికి అర్జునుడు ఏంది మామా అన్నాడంట. అంటే అట్లా ఉంటుంది. ఎప్పుడైతే అందుకే ఆయన ఏమన్నాడు, ఆయన శ్రేష్ఠ ప్రపంచాన్ని, అర్జునుడు రాజు. అర్జునుడు ఎక్కడ విఫలమయ్యాడు, విషాద యోగం ఎందుకు ఉద్భవించింది, నా మామలు తాతలు వీళ్ళందరినీ చంపి నేను ఆ రాజ్యకాంక్షను అనుభవించాలనా, అవసరమా అని చెప్పి అన్నాడు. కానీ లోపల మాత్రం ఉంది, ప్రతీకార కాంక్ష ఉంది. కానీ వీళ్ళందరూ నా గురువు, నా ఇది, ఎవరు నీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, అసలు ఎవడయ్యా, వీళ్ళందరూ ఆల్రెడీ చనిపోయి ఉన్నారు అని చూపెట్టాడు. విశ్వరూప సందర్శన యోగం చెప్పాడు, అక్షర పరబ్రహ్మ యోగం చెప్పాడు, ఆత్మ సంయమన యోగం చెప్పాడు, సాంఖ్య యోగం అని చెప్పి 24 తత్వాలని ఆత్మతత్వాన్ని చెప్పాడు. అన్నీ చెప్పిన అర్జునుడు చిట్ట చివరికి తన కుమారుడు చనిపోయినప్పుడు ఆ సైంధవుడి తలని నేను లేకపోతే అన్నాడు. ఆయన అంతా చెప్పాడుగా, చంపేవాడు నేనే, చంపబడేవాడిని నేనే, అన్నీ నేనే అన్నాడు. అంతటి సాక్షాత్ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్తే మార్పు రాకపోతే మాలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా, ఆయన లాంటి వాళ్ళు కోట్ల మంది వచ్చినా మారుతారు. ఎవరికై వాళ్ళకి మారాలనే సంకల్పం జనిస్తే తప్పితే మారరుగాక మారరు. సరే, కాకపోతే అంటే అదేనమ్మా నేను చెప్పేది, వాళ్ళకై వాళ్ళకి అనిపిస్తాయి. ఇప్పుడు మీరున్నారు, నేను చెప్పానని కాకుండా మీ లోపల విన్నటువంటి మాటల యొక్క మదన జరిగితే, ఇప్పుడు మందర పర్వతం జిలకబడి విషం వస్తుంది, ఫస్ట్ నుంచి మనలో నుంచి అన్నీ వస్తాయి. ఎవ్వరూ కూడా ఇక్కడ పూర్తి 100% పర్ఫెక్ట్ అని అయితే ఉండదు. కాకపోతే ఆ పర్ఫెక్ట్నెస్లోకి మనం ఎలా వెళ్ళాలి అనే దానికోసమే ఈ సాధన, ఇవన్నీ కూడా. ఇంకా పోతే అసలు ఈరోజు ఈ గురు పౌర్ణిమ, నేను మొన్న కూడా ఒకసారి హెచ్చరించాను, శ్రేష్ఠ ప్రపంచం అన్నాను. అంటే నీ వాక్కులను బట్టి నీ వాటిని బట్టి పనులు చేస్తావు, అప్పుడు ఆ పనులకి నేను సరేనమ్మా నా శ్రేష్ఠ ప్రపంచంలో నా ఇష్ట ప్రకారం ఉంటానని చెప్పి నేను వచ్చి మిమ్మల్ని పొడి చేస్తాను, పొడి చేస్తానని ఆలోచన ప్రపంచంలో ఉన్నప్పుడు వేరు, మాటతో అన్నా. కానీ నేను నిన్ను వచ్చి పొడి చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక రూల్ ఉంది. ఒక వ్యక్తిని చంపబడిన వారికి చుట్టుపక్కల వాళ్ళైనా ఖచ్చితంగా పోలీసులు తెలియజేస్తారు కదా, పోలీసులు వస్తారుగా, పోలీసులు వేసుకెళ్తారుగా, ఇదంతా కూడా ఒక ప్రణాళికే కదా. అలా విశ్వ యూనివర్స్లో ఒక ప్రణాళిక ఉంటుంది. నా ఇష్ట ప్రకారం నేను నడుచుకుంటాను, నా ఇష్ట ప్రకారం నేను ఉంటాను, నేను ఇంతే అనుకుంటే విశ్వం చేసేటువంటి ప్రణాళికలో కూడా మనందరం కూడా శిష్యార్హులమే అవుతాము. శిష్య నుంచి తప్పింపబడాలి అంటే ఆయన యొక్క మార్గంలో, ఆయన యొక్క సన్నిధిలో నిజంగా ఆ చందన వృక్షం యొక్క సుగంధాలను మనం అంటించుకుంటూ చక్కగా ముందుకు పోవాలి. సరే, దీంతో మనం ఇది సత్సంగం ఇంకా భావనా క్షేత్రాన్ని, వాక్ క్షేత్రాన్ని ఎలా హేమట్ పంతు ద్వారా తీశాడు, ఆలోచన మాటలు ఇతరులను చేయొద్దనేటువంటి పరనింద ద్వారా ఎలా చేశాడు, మేకలు అనేటువంటి విషయం, మేకల కథ ఉంది కదా. మేకల కథలో నిజంగా పరమాత్ముడు అంటే మనిషి ఎవరినైనా విమర్శించగలడు. శ్యామాకి, తాత్యాకి వీళ్ళందరికీ బాబా ఎలాంటి వారో తెలుసు కదా, ఎన్నో లీలను అనుభవించినారు. అంటే
కానీ అబ్బా అనవసరంగా వాటిని అంత డబ్బు పెట్టి కొన్నాడు, ఏమీ పని లేదు. మళ్ళీ కొనడం కాదు 30 రోజులు మళ్ళీ వాటికి శనగపప్పు కొని పెట్టాడు. ఎంత నష్టం చేసేసాడు బాబా, ఇది అన్నాడు. ఆయన కూడా విని ఇసిగి ఇంత ఎందుకురా అని చెప్పి మళ్ళా వాళ్ళ యజమానులకు ఇచ్చేసి, బాబా ఎందుకు ఇచ్చేసావు అప్పుడు చెప్తారు, అయ్యా వాళ్ళు గత జన్మలో నాతో రుణానుబంధం కలిగిన వాళ్ళు దారిన పోతూ ఉన్నారు కదా పాపం అని చెప్పి, వాళ్ళు ఏదో అన్నదమ్ములు అప్పుడు ఏదో చేసుకోకుండా పని చేసుకున్నారు, అందుకని ఉత్తమమైనటువంటి మానవ జన్మ నుంచి నీచమైనటువంటి జంతు జన్మకు వచ్చారు. అరే ఇలాంటిది కాబట్టి కదా అని వాళ్ళకు ఒకసారి ప్రేమగా నిమరదాము, అది గుర్తు చేద్దామని నా దగ్గరికి పిలుచుకున్నాను. కానీ మీరు దాన్ని ఇష్టపడలేదు, దాన్ని అందుకని నేను తిరిగి వాళ్ళ యజమానులకి ఇచ్చేసాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. అట్లా అన్ని రకాలుగా మనల్ని చాలా డెప్త్ సబ్జెక్ట్ అమ్మ ఇది. వాస్తవానికి అది ఎంతవరకు అర్థమై పర్లేదు, ఈరోజు ఈ ప్రణాళికలో జరిగితే అది క్రమేపీ మనలో చర్యనైతే స్టార్ట్ చేస్తుంది. సత్సంగం యొక్క మహత్యం అటువంటిది. ఇకపోతే గురు పౌర్ణమి గురించి చెప్పి మనం ఈ సత్సంగాన్ని పూర్తి చేసుకొని హారపించుకున్నాం. గురు పౌర్ణమి నేను గతంలో చెప్పాను. ఇది ఈరోజు ఎవరి జయంతి? వ్యాసుని యొక్క జన్మదినాన్ని సంతరించుకొని, అంటే మనకు వ్యాస భగవానుడు ఎందుకు గురువయ్యాడు, మనకు ప్రథమ గురువు. వాస్తవానికి నాన్న ఫోన్ సైలెన్స్లో పెట్టుకోండి ఎవరో. అలా ఆయన వ్యాస గురువు యొక్క జన్మదినాన్ని సంతరించుకుని, వ్యాసుడి జన్మదినాన్ని ఎందుకు అంత ప్రత్యేకించి చేసుకోవాల్సి వస్తుంది? ఇప్పుడు శ్రీకృష్ణుడు అష్టమి అని చెప్పి చేసుకుంటాం, కానీ గురువుల్లో వ్యాసుడు వేదాలను విభజించాడు. అసలు వేదరాశి అనంతంగా ఉన్నటువంటి వేదరాశిని ఆయన విభజన చేశాడు. ఆ విభజన చేసి 4 భాగాలుగా మనకు అందించి ఆ వేదాల సారం కూడా మనకు అర్థం కాదని భారత భాగవత గ్రంథాలని లిఖించి భారతంలో మనకేం తెలియజేశారు? భారతం ఏం చెప్తుంది తల్లి మనకి? తింటే గారెలు తినాలని చెప్పొద్దా? భారతం ఏం చెప్తుంది? ఇద్దరి మధ్యన బాంధవ్యాలు ఎలా ఉండాలి, ఎలా ధర్మబద్ధంగా జీవించాలి, ఎలాంటి పై ఎత్తులు జరుగుతున్నాను, ఎలా ముందుకు వెళ్తుండాలని భారతం చెప్తుంది. అలాంటి భారతాన్ని మనకు తెలియజేశాడు మన వ్యాస భగవానుడు. అలాగే భాగవతం ఎవరి జీవితాన్ని తెలియజేస్తుంది? భాగవతం ఏనాయన పొద్దున వస్తే 24 పుస్తకాలు చదువుతారమ్మా. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండమ్మా తల్లి. అంటే భాగవతం శ్రీకృష్ణ లీలల్ని, ఆ శ్రీకృష్ణుడు లీలలతో పాటు భక్తుల యొక్క లీలలను తెలియజేస్తుంది. అప్పుడు భక్తుడు అనేవాడు ఎలా ఉంటాడు, పరమాత్ముడు అనేవాడు తన లీలను ఎలా ప్రకటితం చేస్తాడు ఇత్యాది విషయాల్ని ఆ భాగవత గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి అవి అన్నీ కూడా మనకి సరే. అక్కడి నుంచి కూడా ఇంకా దిగొచ్చి ఉపనిషత్తులు అనేవి అందించాడు మనకి. ఏ ఉపనిషత్తు గురించి తెలిసినా తెలియకపోయినా ఒక ఉపనిషత్తు గురించి మాత్రం తెలుస్తుంది సాయి భక్తులకి. ఏంటి ఆ ఉపనిషత్తు? సచరిత్ర చదువుతారు కదా, ఈ అధ్యాయంగా ఒకవేళ పోనీ లేదా అది భగవద్గీత. నేను ప్రస్తుతం అడిగింది ఈశావ్యాసోపనిషత్తు. ఇది సచ్చరిత్రలో 20వ అధ్యాయం. కాకా పనిపిల్ల ద్వారా బాబా అద్భుతమైన దాసకను లీల ద్వారా అద్భుతంగా తెలియజేస్తాడనమాట. అంటే దాంట్లో చూడండి, అది 18 శ్లోకాలతో కూడి ఉన్నప్పటికీ అది ఏది నీదవుతుందో అది తప్పకుండా నీ దగ్గరికి వచ్చి చేరుతుంది. నీది కానిది నువ్వు ఎంత ప్రయత్నించినా అది నీ వద్దకు రాబడదు అనేటువంటి సత్యాన్ని మనకు అంటే మనసే మనకి ఈ విధానాన్ని తెలియజేస్తుంది అని చెప్పి ఆ అమ్మాయి ఒక ఐశ్వర్యం ఉన్నా సంతోషంగా ఉంటుంది. అంటే కొత్త బట్టలు వచ్చినా సంతోషంగా ఉంది, చినిగిన బట్టలు ధరించినా సంతోషంగా ఉంది. అంటే అది ఎక్కడ ఉంది? బాహ్యంలో సంతోషం ఉందా, అంతర్గతంగా సంతోషం ఉందంటే నీ మనసును బట్టే లోపల ఉంది. నీ లోపలే సంతోషం ఉంది, ఎక్కడో లేదు, నీ లోపలే సమస్తం ఉంది. అందుకని అలా అటువంటివన్నీ తెలియజేసిన వ్యాస భగవానుడి పట్ల మనం కృతజ్ఞతాభావంతో జరుపుకునేటువంటి అత్యద్భుతమైనటువంటి పర్వదినం వ్యాస భగవానుడి. ఈ గురు పౌర్ణిమ అనేటువంటిది. సరే, నేను మొన్న కూడా ఒక ప్రశ్న వేశారు. ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నా చెప్తారేమో. పాప మొన్న బిరుగా 10 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరు చెప్పలేదట. మనకు పెద్ద ఆవిడ ఆదమ్మ గారు ఉన్నారు. అమ్మా, మీకు గురు పౌర్ణమి ఎప్పుడు నేను తెలుసమ్మా?
మీ వాళ్ళు ఎవరైనా చెప్పారా? మీ తాతలు ముత్తాతలు మీ అత్తలు మామలు? సాయిబాబా గారు ఎప్పుడైతే సాయిబాబా విధానంలో అంటే ఒక వ్యాసుని యొక్క జన్మదినం ఇది కాబట్టి అంటే వ్యాసుడు మనకు గురువు కాబట్టి ఆరాధించుకో. మనందరి గురువు ఎవరు? సాయినాథుడు. కాబట్టి మనం ఇప్పుడు ఏ మందిరాల్లో అయినా మనం ఇలా గురు పూర్ణ నిర్వహించడం అనేది చూసామా తల్లి? ఎక్కడా నిర్వహించరు. కానీ అలా మనకి సాయినాథుడు మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గురువు యొక్క తత్వాన్ని గురు సారాన్ని మనకు అందించి చక్కగా ముందుకు తీసుకెళ్ళాడు. కాబట్టి మన సమర్థ సద్గురు సాయినాథుడికి ఒక్కసారి గట్టిగా. ఇప్పుడు అలాగే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యాస భగవాన్ని గుర్తించుకుంటున్నాం. ఇందాక నేను చదివినటువంటి శ్లోకాలు ఉన్నాయి. దక్షిణామూర్తి గారు కూడా మనకి ఆది గురువు. అలాగే మనకి హయగ్రీవులు జ్ఞానాన్ని అందించేటువంటి తత్వంలో ఉన్నటువంటి హయగ్రీవులు. ఇక మరి మన దత్త సాంప్రదాయంలోకి వస్తే దత్తాత్రేయుడే మన యొక్క గురువు. ఆ దత్త సాంప్రదాయంలో వెలిసినటువంటి మహాత్ములు ఇప్పుడు కోకలు. అంటే దత్తాత్రేయుడు అంటే తనను తాను విశ్వం కోసం దత్తం చేసుకున్నవాడు ఎవరైతే ఉన్నాడో ఆయన దత్తాత్రేయుడు. ఆయన అత్రి అనసూయ లాంటి. అత్రి అంటే ఎవరు? త్రిగుణాలను దాటినటువంటి వాడు అత్రి మహర్షి. అనసూయమ్మ అంటే అసూయను జయించినటువంటి తల్లి అనసూయమ్మ. అటువంటి ఇద్దరి గర్భంలో జన్మించినటువంటి దత్తాత్రేయ స్వామి ఆయన్ని తను దత్తం చేసుకొని మనందరి కోసం గురువుల్ని నిజంగా కరతలామలకంగా ఎంతటి ప్రేమమూర్తో సాయి అంటే వినపడని వాళ్ళు కూడా వినపడేలాగా ఓయి అంటూ మనందరి యొక్క పిలుపుకు స్పందిస్తూ మనందరి బాధలను నిరంతరం వింటూ మన కోసం నిరంతరం శ్రమిస్తూ విశ్వంలో ఉన్నట్టు ఇప్పుడు ఎలాగైతే ఇందాక నేను చెప్పానో పోలీసులు కర్మదేవతలు కోర్టులు ఎలా ఉంటాయో మనం చేసేటువంటి ప్రతి పనికి బాబా ఒక్కరోజు చిట్టమ్మ అని ఒకరు క్షమించేద్దాంలే బాబా కొద్ది ఒకరు అప్పుడు నాకు ఒక పరీక్ష స్టార్ట్ చేస్తాడు. ఆ సినిమా చూస్తారు. అయ్యా ఇవి నిజంగా లోపల నుంచి పరివర్తన చెంది ఉందా, బాహ్యానికి పరివర్తన ఉందా అక్కడ నాకు అంతే కదా. ఇప్పుడు కోర్టులో శిక్ష పడుతుంది తల్లి. శిక్ష పడ్డ వాళ్ళని జైల్లో వేస్తారు. ఖైదీల్ని దేని కింద విడుదల చేస్తారు? సత్ప్రవర్తన కింద. వాళ్ళు సత్ప్రవర్తన అయింది అనుకోండి, ఒక రిపబ్లిక్ డే రోజో ఒక ఇది అంటే వాడు ఇదివరకు చేసినటువంటి తప్పు నుంచి పాఠాన్ని నేర్చుకొని మరలా ఆ తప్పు చేయకుండా జీవిస్తున్నాడు కాబట్టి వీడికి రైట్ అన్నాడు. అలాంటి రైట్లు మన జీవితంలో కొట్టుకుంటూ పోతే 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 అప్పుడు మనం పరిపూర్ణంగా ఆయన అనుకున్నటువంటి బిడ్డలుగా ఎదగగలుగుతాం. అటువంటి అపూర్వమైనటువంటి గురు పూర్ణిమ ఈరోజు చేసుకునేందుకు మనకు ఒక వేదికను ఇచ్చినటువంటి షిరిడి సాయినాథుని వారికి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే సమస్త విశ్వంలో ఉన్నటువంటి గురు స్వరూపాలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్త విశ్వగురు స్వరూపాలు మనకి వారి యొక్క దివ్య మంగళ ఆశీస్సుల్ని అందించాలని కోరుకుంటూ ఈ యొక్క సత్సంగాన్ని ముగించుకుందాం. ఈరోజు మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి, తర్వాత హారతి ఇచ్చుకుంటాం. లేదా హారతిలోకి డైరెక్ట్ వెళ్ళిపోదాము అంటే వెళ్ళిపోదాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మళ్ళీ ఏమ్మా ఓకే, సత్సంగం మీకు నచ్చిందా? బోరు కొట్టిందా? చెమటలు పోసిచ్చాయా లేకపోతే ఏంటి?